ఆలోచించక గాయత్రి. వెళ్దాం రా గాయత్రి. ఏంటో మీరు చెప్పడం, అది నేను నిజమని నమ్మేయడం. నేను ఎందుకు ఇంత వీక్ మైండెడ్ గా తయారయ్యానో నాకే అర్థం కావడం లేదు. దాన్ని వీక్ మైండ్ అనరు, అండర్స్టాండింగ్ అంటారు. రిషినంద, ధనకోట రిషినంద, సన్ ఆఫ్ ధనకోట వజ్రమణి. ఎక్కడ నీ కొడుకు? పిలువు నీ కొడుకుని. నా కొడుకుతో ఏం పని? భీమవరం నుంచి వచ్చిన ఒక తెలుగు అమ్మాయిని రేప్ చేశాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ తో నా ఇంటికి వచ్చావు నంజుండ స్వామి. ఫోటో లేదనో దొంగ. ఇప్పుడు నాకు సినిమా క్లియర్ గా అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఏసీబీ వాళ్ళు కాదన్నమాట. చూడండి వజ్రమణి గారు, ఇప్పుడు మనం కొన్ని నిజాలు క్లియర్ గా మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, ఇంతకు ముందు నీ కొడుకు నీ కూతురు నా వెనక తెగ తిరిగారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నేనేమో వాళ్ళు ఏసీబీ వాళ్ళు అనుకుని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లా బిల్డప్లు ఇచ్చేశాను. నా అంత ఎదవా పోలీస్ డిపార్ట్మెంట్లో మరొకడు ఉండడని బెంగళూరులో ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ నీ కొడుకు ఆ రేప్ అయిపోయిన అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయిది ఏ ఊరో ఎక్కడుందో నాకు తెలుసు. నిజంగా తెలుసా? నిజంగా తెలుసు. దానికోసం నా కొడుకు కూతురు పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. ఎక్కడుందో చెప్పు. అబ్బా, అంత ఈజీగా ఎలా చెప్తాను? ఏం కావాలో చెప్పు. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి నాయనా కోరుకో అంటే డబ్బే కావాలంటాను. ఎంత కావాలి? ఎంతంటే ఆఫ్టర్ ఆల్ ఆ శ్వేతే 25 లక్షలు ఇస్తానంది. గంజాయి వ్యాపారం చేసేవాడు 1 కోటి రూపాయలైనా ఇవ్వలేడా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎంత కావాలి? కోటి కాదు 2 కోట్లు కావాలి. ఆ పిల్ల ఎక్కడుందో చెప్తే 2 కోట్లు కాదు 3 కోట్లు ఇస్తాను. ఎక్కడుందో చెప్పు. ముందు చేతిలో డబ్బులు పడాలి. రేపు బ్యాంకులోంచి డ్రా చేసి ఇస్తాను. అయితే రేపే చెప్తాను. ఇప్పుడు చెప్పు. నేను సీక్రెట్ రివీల్ చేసేసాను అనుకోండి, నాతో మీకు అవసరం తీరిపోతుంది. సో మీ అవసరం మీది, నా అవసరం నాది. డబ్బు రెడీ చేసుకోండి, రేపు కలుస్తాను. బాయ్ ధనకోట వజ్రమణి గారు. మావయ్య డబ్బులు ఇచ్చేస్తే, ఎస్ఐ అడ్రస్ చెప్పేస్తే ఏం చేయాలి?
హలో రిషినంద గారు, మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తారా? చేస్తాను. నాకు నేర్పించచ్చు కదా. మీ ఆయన అడిగి నేర్పిస్తాడు. ఎందుకు చిరాకు పడతారు? నా ఎదురుగా నచ్చని వస్తువులుంటే విసిరి కొడతాను, నచ్చని మనుషులుంటే చిరాకు పడతాను. దట్స్ మై క్యారెక్టర్. నేను కూడా అంతేనండి. నాకు ఇష్టం లేని మనుషులని దూరం పెడతా, ఇష్టపడ్డ మనుషుల్ని దగ్గరికి తీసుకుంటా. మంచిది, ఇక బయలుదేరండి. కాఫీ తీసుకురమ్మంటారా? నో థ్యాంక్స్. మనం శ్రీమంతులం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే తప్పే ఉంది. ప్రస్తుతానికి మీ హెల్ప్ నాకు అవసరం లేదు. కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అడగండి. ఆపిల్స్ చింతపండు తింటూ ఇంట్లో కూర్చోక బయటకు తిరుగుతారండి. అలా అని ఒక్కచోట కూర్చుంటారా ఏంటి? అయినా అవుట్డోర్స్ లోకి రావడం ఇల్లు దాటి బయటకొచ్చినట్టు ఎలా అవుతుంది? ప్రెగ్నెన్సీ అన్న తర్వాత చిన్న చిన్న వాకింగ్స్ చేస్తూ ఉండాలి. పైగా మేం మీ అవుట్ హౌస్కి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి కూడా రాలేదు. వెళ్దాం రండి రండి. ఒక ఊరిని దత్తత తీసుకునేంత డబ్బు మీ దగ్గరుందంటే చాలా ఎక్కువున్నట్టే. రఫ్గా ఎంతుంటుందండి? 1,00,000 కోట్లుంటాయా? లక్షణంగా ఇంట్లో ఉండక ఈ సైడ్ ట్రాక్స్ ఎందుకండి? అయ్యో రామా, ఎందుకు మాటిమాటికి చిరాకు పడతారు? కాస్త క్లోజ్ అయితే పోయేదేముంది. నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తానండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ టైంలో మీరు వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలా? అవును, ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది, ఇద్దరికీ మంచిది. ఇద్దరెవరు? జోక్స్ వేయకుండా చెప్పిన మాట వినండి, తర్వాత కాంప్లికేటెడ్ అయితే బాధపడాల్సి వస్తుంది. బాయ్. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? కాసేపు ఉండండి. ఇప్పటికే మేము వచ్చిన పని చాలా ఆలస్యమైంది, ప్రతి క్షణం దాని సెర్చ్లోనే ఉండాలి. కూర్చోండి. నేనేదో క్లోజ్ అవ్వాలని వస్తే రెస్ట్ అంటాడు, ఇద్దరికీ మంచిది అంటాడు, కాంప్లికేటెడ్ అంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. అది చాలా బాగుంటుంది కదూ. మీరేంటి ఇక్కడ? మీతోనే మాట్లాడతామని వచ్చాను. మీరు కనిపించకపోయేసరికి రిషి గారితో మాట్లాడి బయలుదేరుతున్నాను. అవునా? నువ్వేంటక్క ఇలా వచ్చావు? నేనే తీసుకొచ్చాను, కాసేపు సరదాగా మాట్లాడుకుందామని. వీళ్లకు నేను దగ్గరవుదామనుకుంటే ఇది దగ్గరైపోతుందేంటి? మీరు కూర్చోండి. బీదర్ నుంచొచ్చి మా భీమవరం అక్కతో బాగా క్లోజ్ అయిపోయారా మీరు? అవునండి. మా అక్క ప్రేమ కథ, మా అక్క జీవిత కథ అన్నీ మీతో చెప్పిందా? ఓ, మీది లవ్ మ్యారేజా?
అరేంజ్ లవ్ మ్యారేజ్ అండి. అదేంటి వెరైటీగా? అబ్బో అది పెద్ద కథలండి, చెప్పమంటారా? ఇక నేను బయలుదేరుతానండి. అరే సిగ్గుపడతారెందుకు? సిగ్గు కాదు, భయం. మీ ప్రేమ కథ చెప్పరా? ప్రేమ కథ ఏంటి, బోలెడు కథలున్నాయి మా అక్క దగ్గర. నేను టాబ్లెట్స్ వేసుకోవాలి, టైం అవుతుంది. అరే చెప్పేదాన్నైతే ఎప్పుడో చెప్పేదాన్ని, నేనే చెప్పర్లే అక్క. కూర్చో. ఏమనుకోకండి, టైంకి మెడిసిన్ వేసుకోవాలి. వెళ్తానండి. నా శత్రువైన నువ్వు నేను దగ్గరవ్వాలనుకునే మనుషులతో చేతులు కలపాలని చూస్తే ఎలా ఊరుకుంటానే? ఓకే అండి, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. అయ్యో తమ్మా, రఘురామయ్య గారి చిన్న కోడలు ఇప్పుడే వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్. బేసిక్గా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తుంది. నువ్వు ఒకసారి చూస్తే బాగుండేది. నీకు తప్ప తను ఎవ్వరికి అందంగా కనపడదు. దానికి తోడు తన దగ్గర లలిత కళలు చాలా ఉన్నాయి. లలిత కళలేంట్రా? చెప్తే దాని మీద నీకున్న మంచి అభిప్రాయం పోతుంది. వద్దులే. ఏంటో ఈ ఒక్క విషయంలో ఇద్దరికి నాన్సింగ్ కొడుతుంది. పద్మా, ఆయ్ చెప్పండి అమ్మగారు. కిరణ్ గాయత్రి ఇంట్లో లేరా? ఇంకా రాలేదండి. మీరు కలిసి వెళ్ళారా? మళ్ళీ వచ్చి అమ్మాయి గారిని తీసుకెళ్లారండి. ఇంకా అప్పటి నుంచి రాలేదండి. పెళ్లి రోజు కదా, కొత్త జంట సినిమాలకి సికాలకి తిరుగుతుంటారు. అమ్మగారు భోజనం పెట్టేమంటారండి? కిరణ్ గారు వాళ్ళు వచ్చాక చేస్తానులే. రావడానికి చాలా లేట్ అవుతుందంటమ్మా. మిమ్మల్ని భోంచేసి పడుకోమని చెప్పారు. పర్లేదులే, వెయిట్ చేస్తాను. భోంచేసావు నిహారిక? చేశానండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు. ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అమ్మగారు భోజనం పెట్టేమంటారండి?
ఇప్పటి వరకు భోంచేయకుండా ఉంటామా? ఉదయాన్నే గుడికి వెళ్లి, తర్వాత సినిమాకి వెళ్లి, హోటల్కి వెళ్లి, పార్క్ వెళ్లి, మళ్ళీ సినిమాకి వెళ్లి, హోటల్కి వెళ్ళాం. నువ్వు భోంచేసావా? చేశానమ్మా. గుడ్ నైట్ నిహారిక. గుడ్ నైట్. సినిమా చాలా కామెడీగా ఉంది కదండి? అవును గాయత్రి. నాకైతే కడుపు చెక్కలైపోయింది. అసలు నా వల్ల కాలేదు తెలుసా. చాలా కామెడీగా ఉంది. నేనుండగా కూడా వాళ్ళిద్దరూ సినిమాకి షికార్కి తిరుగుతున్నారని మాజీకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. అసలు ఇలాంటివి జరగకుండా ఉండడానికే కదా నన్ను ఇక్కడ ఉంచింది. ఎలాగైనా వాళ్ళని విడదీయాలి. వద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినోడివి, నాకు అన్యాయం చేసి ఒంటరితనం చేసి వెళ్ళిపోయినోడివి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? పో పో. సచ్చినోడివి సచ్చినట్టుండక నన్నెందుకయ్యా సంపుకు తింటావు? ఈ నా గదిలోకి వెళ్తున్నాడేంటి?
ఏంటో ఈ భాగవతం. వాడే వాడే ఆ దుర్మార్గుడే నాకు సమొచ్చడా.